నమస్కారం. ఈరోజు మనం నిర్గమకాండములోని ఒక కీలకమైన భాగంలోకి వెళ్తున్నాం. 29వ అధ్యాయం. ఇందులో యాజకులను ఎలా నియమించారు అంటే వాళ్ళ ప్రతిష్టాపన, ఇంకా ఆ నిత్య ఆరాధన ఎలా మొదలైంది, ఇలాంటి విషయాలున్నాయి. మన ముందున్న ఈ మూలం ఒక రకంగా ఆ కాలంలో దేవుని సేవకులను ఎలా సిద్ధం చేసేవాళ్లు, వాళ్ళ నియమాలు, ఆచారాలు ఎలా ఉండేవో వివరిస్తుంది. ఆ వివరాల్లోకి కొంచెం లోతుగా వెళ్ళి వాటి వెనుక ఉన్న ఆ ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని ఆచారాలు అంటే ఈ రక్తం పూయడం, ఆ ప్రత్యేకమైన బట్టలు, రోజు బలులివ్వడం, ఇవన్నీ చాలా నిర్దిష్టంగా అనిపిస్తున్నాయి. సరే, వీటిని కొంచెం విడమర్చి చూద్దాం. ముందుగా ఈ యాజక ప్రతిష్టకు ఎలా సిద్ధపడాలి, ఏమేం కావాలి? ఆ ఈ గంభీరమైన కార్యక్రమానికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు సిద్ధం చేసుకోవాలని ఉంది. అంటే ఎలాంటి లోపం లేని ఒక కోడెదూడ, ఆ తర్వాత మచ్చలేని 2 పుట్టేళ్లు. మత్సలేనివి అంటే పరిపూర్ణంగా ఉండాలనా? అవును, కళంకములేని అని ఉంది. దేవుని ముందుకు తెచ్చేది దోషరహితంగా ఉండాలనేది ముఖ్యం. వాటితో పాటు పులియని రొట్టెలు, నూనెతో కలిపిన పిండి వంటలు, ఇంకా నూనె పూసిన అప్పడాలు, ఇవన్నీ గోధుమ పిండితో చేసినవి. ఓ, వీటన్నిటినీ ఒక గంపలో ఉంచి ఆ జంతువులతో పాటు ప్రత్యక్షపు గుడారం దగ్గరకు తీసుకురావాలి. ఈ కళంకములేని, పులియని అనే మాటలు పదే పదే వస్తున్నాయి గదా, బహుశా పవిత్రతను సూచిస్తాయేమో. ఖచ్చితంగా ఆ పవిత్రత, సంపూర్ణత అంటే దైవిక ప్రమాణాలను సూచిస్తాయి. ఏదైనా సరే శ్రేష్టంగా, దోషం లేకుండా ఉండాలి దేవుని దగ్గరకు తెచ్చేది. అసంపూర్ణత పనికిరాదనమాట. అర్థమైంది. సరే, వస్తువులు సిద్ధమయ్యాయి. మరి వ్యక్తులు, అహరోను, అతని కుమారులు, వాళ్ళని ఎలా సిద్ధం చేస్తారు? అవును, ఇది కూడా ముఖ్యమైన భాగమే. వాళ్ళని అంటే అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము ద్వారం దగ్గరకు తీసుకురావాలి. అక్కడ వాళ్లకు నీళ్లతో స్నానం చేయించాలి. ఇది కేవలం శరీరాన్ని శుభ్రపరచడం కాదు, ఆ కొత్త యాజక పత్రలోకి మారడానికి ఇది గుర్తు. స్నానం తరువాత ప్రత్యేకమైన బట్టలు ధరించాలి అన్నారు కదా, అవి చాలా అలంకారంగా ఉంటాయా లేక వాటికి వేరే అర్థముందా? అవి కేవలం అలంకారం కాదు, చాలా ముఖ్యమైనవి. అహరోనుకు చూడండి, చొక్కాయి, నిలువటంగి, ఏఫోదు. ఏఫోదు అంటే? అది యాజకులు ధరించే ఒక ప్రత్యేకమైన పై వస్త్రం లాంటిది. దానిమీద పతకము అంటే రత్నాలు పొదిగిన వస్త్రం, ఇంకా నడికట్టు, తలపై పాగా, దానిమీద పరిశుద్ధ కిరీటం, ఇవన్నీ ప్రధాన యాజకునిగా అతనికున్న ప్రత్యేక స్థానం, అధికారం, బాధ్యతలను చూపిస్తాయి. హో, చాలా వివరంగా ఉన్నాయి. అవును, ఇవి అతన్ని మామూలు ప్రజల నుండి వేరుచేసి దేవుని సేవకు ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా నిలబెడతాయన్నమాట. ప్రధాన యాజకునికి ఇన్ని ఉన్నాయి సరే, మరి ఆయన కుమారుల సంగతి? వాళ్ళు కూడా ప్రత్యేక వస్త్రాలున్నాయా? అభిషేకం గురించి కూడా ఏదో చెప్పారు. వస్త్రాలు ధరింపజేసిన తర్వాత అహరోను తలపై అభిషేక తైలం పోసి అభిషేకించాలి. ఇది చాలా ముఖ్యం. దేవుడే ఆయను నియమించాడని, దేవుని ఆత్మశక్తినిస్తున్నాడని ఇది సూచిస్తుంది. ఆయన కుమారులకు కూడా చొక్కాలు, దట్టీలు, కుళ్ళాయిలు ఇలాంటివి ధరింపజేయాలి. వాళ్లు కూడా యాజకత్వంలో పాలు పంచుకుంటున్నారని తెలియజేయడానికి. అంటే ఇది ఒక కుటుంబ బాధ్యత లాంటిదా? ఒక రకంగా అంతే. ఇది ఏదో తాత్కాలిక ఏర్పాటు కాదు, దీన్ని నిత్యమైన కట్టడ అన్నారు. అంటే శాశ్వతంగా కొనసాగే వ్యవస్థగా దీన్ని స్థాపిస్తున్నారు. ఈ స్నానం, వస్త్రధారణ, అభిషేకం, ఈ వరుసక్రమం వాళ్లను సాధారణ జీవితం నుండి దైవసేవకు అధికారికంగా మారుస్తుందన్నమాట. ఓకే, శుద్ధీకరణ, వస్త్రధారణ అయ్యాయి. ఇప్పుడు బలుల దగ్గరకొద్దాం. మొదటి బలి పాపపరిహారార్థ బలి అని ఉంది. యాజకులకే పాపపరిహారమా? వాళ్లే కదా ప్రజల కోసం చేయాల్సింది. ఇది చాలా మంచి ప్రశ్న. అవును, యాజకులు కూడా మనుషులే కదా, వాళ్లకు పాపాలుంటాయి. వాళ్ళు దేవునికి, ప్రజలకు మధ్యవర్తులుగా ఉండాలి కాబట్టి ముందు వాళ్లు స్వయంగా శుద్ధులుగా ఉండాలి. అందుకే ఈ మొదటి బలి. ఆ సిద్ధం చేసిన కోడెదూడను గుడారం ముందుకు తెచ్చి అహరోను, ఆయన కుమారులు దాని తలమీద చేతులుంచాలి. ఈ చేతులుంచటం అంటే అర్థమేమిటి? ఇది ఒక సింబాలిక్ యాక్షన్ అన్నమాట. వాళ్ల పాపాలను ఆ జంతువు మీదకు బదిలీ చేస్తున్నట్టు. ఆ జంతువు వాళ్ల స్థానంలో నిలబడుతుందని ఒక భావన. ఆ తర్వాత ఆ గుడార ద్వారం దగ్గర యెహోవా సన్నిధిలోనే ఆ దూడను వధించాలి.
దాని రక్తంలో కొంచెం తీసి బలిపీఠానికి కొమ్ములుంటాయి కదా వాటికి పూయాలి. ఇది బలిపీఠాన్ని కూడా పవిత్రపరిచే చర్య. మిగిలిన రక్తాన్ని పీఠం అడుగున పోసేయాలి. మరి ఆ జంతువు మాంసం, చర్మం ఇవన్నీ ఏం చేస్తారు? బలిపీఠం మీద గాంచేస్తారా? లేదు. పాప పరిహారార్థ బలిలో వేరే పద్ధతి ఉంది. కొన్ని మంచి క్రొవ్వు భాగాలుంటాయి కదా, ఆంత్రములను కప్పే క్రొవ్వు, కాలేజ్యం మీద ఉండే వప, మూత్రగ్రంథులు వాటిమీద ఉండే క్రొవ్వు, వీటిని మాత్రమే బలిపీఠం మీద దహించాలి. ఓ, కేవలం కొవ్వు భాగాలేనా? అవును, అది దేవునికి అర్పించే భాగంగా పరిగణిస్తారు. కాని ఆ దూడ మాంసం, చర్మం, చివరికి దాని పేడ కూడా, అంటే పాపాన్ని మోసిన ఆ మిగిలిన భాగమంతా దాన్ని పాళ్యం వెలుపల కాల్చేయాలి. పాళ్యం వెలుపల అంటే జనాలుండే చోటికి దూరంగానా? ఎందుకు? సరిగ్గా అంతే. ఇది పాపాన్ని, దాని అపవిత్రతను దేవుని ప్రజల మధ్య నుండి పూర్తిగా తీసివేయడాన్ని సూచిస్తోంది. పాపాన్ని శిబిరంలో ఉంచకూడదు అనే ఒక గట్టి సందేశమన్మాట. అర్థమైంది. పాప ప్రాయశ్చిత్తం జరిగింది. ఆ తర్వాత ఇంకో 2 పొట్టేళ్లున్నాయి గదా, వాట్లో మొదటిదానితో ఏం చేస్తారు? ఇది వేరే రకం బలి అనిపిస్తోంది. అవును, ఇది దహనబలి. పాప పరిహారం తర్వాత దేవునికి తమను తాము పూర్తిగా సమర్పించుకోవడాన్ని ఇది సూచిస్తోంది. మొదటి పొట్టేలును తీసుకుని మళ్లీ అహరోను ఆయన కుమారులు దాని తలమీద చేతులుంచాలి. మళ్లీ చేతులుంచడమా? ఆ ఇది వాళ్ళు ఆ బలితో మమేకమవుతున్నారని, దాన్ని తమ సమర్పణగా అర్పిస్తున్నారని చూపించడానికి. ఆ పొట్టేలును వధించి దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాలి. దీనికి ఆ ముందు చేసిన పాపపరిహారార్థ బలికి తేడా ఏంటి? ముఖ్యమైన తేడా ఉంది చూడండి. పాపపరిహారార్థ బలిలో కొన్ని భాగాలని బయట కాల్చారు కదా, అవును. కాని ఈ దహన బలిలో పొట్టేలును ముక్కలు చేసి అవన్నీ కడిగి తలతో సహా మొత్తం జంతువును బలిపీఠం మీద దహించి వెయ్యాలి. ఏదీ మిగలకూడదు. ఓ, మొత్తం బలిపీఠం మీదేనా? అవును, ఇది సంపూర్ణ సమర్పణకు ప్రతీక. అందుకే దీన్ని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము అని వర్ణించారు. అంటే తమ జీవితాల్ని పూర్తిగా దేవునికి అర్పిస్తున్నామనే భావన. సరే, ఇప్పుడు ఆ 2వ పొట్టేలు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన, కొంచెం ఆశ్చర్యం కలిగించే ఆచారాలు కనిపిస్తున్నాయి కదా, రక్తాన్ని చెవికి, వేలికి పుయ్యడం లాంటివి. నిజమే, దీన్ని ప్రతిష్ఠాపన బలి అంటారు. ఈ 2వ పొట్టేలునే యాజకులను అధికారికంగా వాళ్ల సేవకు ప్రతిష్ఠించడానికి ఉపయోగిస్తారు. మళ్లీ సేమ్ ప్రాసెస్. అహరోను అతని కుమారులు దాని తలపై చేతులుంచాలి. దాన్ని వధించాక దాని రక్తంలో కొంచెం తీసి, ఇది వినండి, వాళ్ల కుడి చెవి కొనమీద, కుడి చేతి బొటనవేలుమీద, కుడి కాలి బొటనవేలుమీద పూయాలి. కుడి చెవి, కుడి చెయ్యి, కుడి కాలు. ఎందుకలా? ఏదైనా ప్రత్యేక కారణముందా? ఆ దీని వెనుక చాలా లోతైన అర్థముంది. ఇది చాలా పవర్ఫుల్ సింబాలిజం. కుడి చెవి కొనమీద రక్తం అంటే దేవుని ఆజ్ఞలను, ఆయన మాటలను వినడానికి వాళ్ల వినికిడి శక్తిని ప్రతిష్ఠించడం. ఓహ్, కుడి చేతి బొటనవేలిమీద యాజక విధులు చేయడానికి, దేవుని పని చేయడానికి వాళ్ల చేష్టలను, వాళ్ల క్రియలను ప్రతిష్ఠించడం. ఇక కుడికాలి బొటనవేలిమీద దేవుని మార్గాలలో నడవడానికి, ఆ పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి వాళ్ల నడకను, వాళ్ల జీవిత ప్రయాణాన్నే ప్రతిష్ఠించడమనమాట. అద్భుతం. అంటే వాళ్ల శరీరంలోని ముఖ్యమైన భాగాలు వినడం, చెయ్యడం, నడవడం అన్నీ దేవుని సేవకి అంకితమని చూపించడమా? సరిగ్గా అదే. వాళ్ల సామర్థ్యాలు, వాళ్ల జీవితం మొత్తం దేవుని సేవకే అని. మిగిలిన రక్తాన్ని బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలి. ఇంకా ఆ రక్తం తైలంతో ఇంకేదో చేస్తారన్నారు. అవును, బలిపీఠం మీద ఉన్న రక్తం కొంచెం, అభిషేక తైలం కొంచెం కలిపి దాన్ని అహరోను మీద, ఆయన వస్త్రాల మీద, అలాగే ఆయన కుమారుల మీద, వాళ్ల వస్త్రాల మీద చల్లాలి. దీని ద్వారా వాళ్లు మాత్రమే కాదు, వాళ్లు ధరించే యాజక వస్త్రాలు కూడా అధికారికంగా ప్రతిష్ఠించబడతాయి. పాత్రకు సంబంధించిన ప్రతీదీ పవిత్రమవుతుందన్నమాట. వావ్! సరే, ఇదే పొట్టేలతో అల్లాడింపబడే నైవేద్యమని కూడా ఒకటుంది అన్నారు. అదేంటి? వేవ్ ఆఫరింగ్ అంటారా? అవును, ఇది కూడా ప్రతిష్ఠాపనలో ఒక భాగమే. ఈ 2వ పొట్టెల్లో మళ్లీ కొన్ని శ్రేష్టమైన భాగాలు, అంటే క్రొవ్వు, తోక, కుడిజబ్బ, వీటితో పాటు ఆ గంపలో ఉన్నాయి కదా రొట్టెలు, వాటిలోంచి ఒక రొట్టె, ఒక నూనె భక్ష్యం, ఒక అప్పడం తీసుకోవాలి. వీటన్నిటినీ అహరోను అతని కుమారుల చేతిలో పెట్టి యెహోవా సన్నిధిలో అల్లాడించాలి. అంటే దేవుని ముందు అటూ ఇటూ కదిలించాలి. అలా ఊపడమా? అవును, అలా ఊపడం ద్వారా దాన్ని దేవునికి సమర్పించి
ఇది ఆయనకు చెందినదని గుర్తిస్తున్నట్టు. అలా అల్లాడించాక వాటిని ఏం చేస్తారు? యాజకులే తీసుకుంటారా? లేదు, అలా అల్లాడించిన వాటిని వాళ్ల చేతుల్లోండి తీసి బలిపీఠం మీద దహన బలితో పాటు దహించాలి. ఇది కూడా యెహోవాకు ఇంపైన సువాసన అని ఉంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఆ పుట్టేలు బోర అంటే రొమ్ము భాగం, బ్రెస్ట్, దాన్ని కూడా అల్లాడించాలి. అది మొదట మోషే వంతవుతుంది. కాని భవిష్యత్తులో ఇశ్రాయేలీలు సమాధాన బలులు తెచ్చినప్పుడు అలా అల్లాడించిన బోర ఇంకా ప్రతిష్ఠించిన జబ్బ, థై, దీన్ని పైకి ఎత్తి అర్పించేదాన్ని హీవ్ ఆఫరింగ్ అంటారు. ఇవి యాజకులైన అహరోనుకు అతని కుమారులకు చెందుతాయి. ఓ, అంటే ఇది యాజకుల పోషణ కోసం ఏర్పాటు చేసినట్టా? వాళ్ళ జీవనం కోసం? ఖచ్చితంగా. ఇది చాలా ముఖ్యం చూడండి. యాజకులు తమ సమయం మొత్తం దేవుని సేవకే ఇస్తారు కదా. అవును, మరి వాళ్ల జీవనోపాధికి దేవుడే ఒక ఏర్పాటు చేస్తున్నాడు. ప్రజలు తెచ్చే అర్పణల్లో కొంత భాగం యాజకులకు చెందుతుంది. ఈ అల్లాడించే అర్పణ, ప్రతిష్ఠించే అర్పణ, ఇవి దేవునికి సమర్పించి తర్వాత ఆయన ప్రతినిధులైన యాజకులకు వాళ్ల పోషణ కోసం తిరిగివ్వబడే భాగాలన్మాట. ఇది శాశ్వతమైన ఏర్పాటుగా స్థిరపరిచారు. అర్థమైంది. అయితే ఈ మొత్తం ప్రతిష్ఠాపన కార్యక్రమం ఒక్కరోజులో అయ్యేది కాదన్నమాట. ఎంతకాలం పడుతుంది? యాజక వస్త్రాల విషయంలో కూడా ఏదో నియమముందన్నారు. లేదు లేదు, ఇది ఒక్కరోజులో అయ్యే పని కాదు. ఈ మొత్తం ప్రతిష్ఠాపన ప్రక్రియ 7 రోజుల పాటు జరుగుతుంది. 7 రోజులా? అవును. ఈ 7 రోజుల వ్యవధి ఈ యాజకత్వం ఎంత గంభీరమైనదో, ఎంత ముఖ్యమైనదో, ఎంత సంపూర్ణంగా చెయ్యాలో నొక్కి చెబుతుంది. ఇది తేలికగా తీసుకునే విషయం కాదనమాట. ఇక వస్త్రాల విషయానికొస్తే అహరోను ధరించిన ఆ పవిత్ర వస్త్రాలు, అవి అతని తర్వాత ప్రధాన యాజకుడు అయ్యే కుమారునికి వస్తాయి. ఆ కొత్త ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి వచ్చినప్పుడు ఈ 7 రోజులపాటు వాటిని ధరించాలి. ఓకే, మరి ఆ ప్రతిష్ఠితమైన పొట్టెలు మాంసం, దాని యాజకులు తినాలనుంది, అదెందుకు? ఆ ప్రతిష్ఠాపన బలిగా అర్పించిన 2వ పొట్టేలు మాంసం ఉంది కదా, దాన్ని పరిశుద్ధ స్థలంలో అంటే ఆ గుడార ప్రాంగణంలోనే వండాలి. అహరోను అతని కుమారులు మాత్రమే ఆ మాంసాన్ని, గంపలోని రొట్టెలను గుడార ద్వారం దగ్గర తినాలి. వేరే ఎవ్వరూ తినకూడదు. ఎందుకు తినాలి? వారిని ప్రతిష్ఠించడానికి, వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఏ బలి ఉపయోగపడిందో దానిలో వాళ్లు పాలు పంచుకోవడం ద్వారా ఆ ప్రాయశ్చిత్తం, ఆ పవిత్రత వారికి నిజంగా వర్తిస్తాయని ఇది సూచిస్తోంది. ఇది ఒక పవిత్ర భోజనం లాంటిది. అవి పరిశుద్ధమైనవి కాబట్టి ఇతరులు తినకూడదు. ఒకవేళ ఉదయం వరకు ఏమైనా మిగిలితే దాన్ని కాల్చివేయాలి. పవిత్రమైన దాన్ని అపవిత్రపరచకూడదు. సరే, ఈ 7 రోజులు ప్రతిరోజు బలి ఉంటుందా? బలిపీఠానికి కూడా ఏదో చేయాలనుంది. అవును, ఈ 7 రోజుల ప్రతిష్ఠాపన కాలంలో ప్రతిరోజు యాజకుల కోసమే కాదు, బలిపీఠం కోసం కూడా ప్రాయశ్చిత్తం చెయ్యాలి. దానికోసం రోజూ ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. బలిపీఠాన్ని కూడా శుద్ధీకరించి, అభిషేకించి, ప్రతిష్ఠించాలి. ఓ, బలిపీఠానికి కూడానా? అవును, యాజకులే కాదు, వాళ్లు సేవ చేసే స్థలం కూడా అత్యంత పవిత్రంగా ఉండాలి కదా. 7 రోజులు ఈ ప్రక్రియ జరిగిన తర్వాత ఆ బలిపీఠం అతి పరిశుద్ధముగా మారుతుంది. ఎంతగా అంటే ఆ బలిపీఠాన్ని తాకిన ప్రతీదీ పవిత్రమవుతుందని చెప్పబడింది. అంటే ఆ స్థలం యొక్క పవిత్రత ఎంత తీవ్రమైనదో చూడండి. అంత పూర్తయింది, యాజకులు సిద్ధమయ్యారు, బలిపీఠం పవిత్రపరచబడింది, ఇక వాళ్ళ రోజువారీ పనులు మొదలవుతాయి. అయితే ఇక్కడేదో నిరంతరం జరిగే ఆచారం గురించి కూడా ఏర్పాటు చేసినట్టుంది. అదేమిటి? అవును, యాజకుల ప్రతిష్ఠాపన తర్వాత ఒక అత్యంత ముఖ్యమైన ఏర్పాటు జరిగింది. అదే నిత్య దహనబలి. అంటే బలిపీఠం మీద ప్రతిరోజూ ఎప్పుడూ ఆగకుండా అర్పించవలసిన బలి అన్నమాట. ఇది రోజువారీ ఆరాధనకు గుండెలాంటిది. ప్రతిదినం ఏడాది వయసున్న 2 గొర్రెపిల్లలను దహనబలిగా అర్పించాలి. ఒకటి ఉదయం, ఒకటి సాయంకాలం. రోజు 2? కేవలం గొర్రెపిల్లల్నే కాల్చడమా, లేక ఇంకేమైనా ఉన్నాయా? వాటితో పాటు అర్పణలు కూడా ఉన్నాయి. ప్రతి గొర్రెపిల్లతో పాటు దంచిన నూనెతో కలిపిన గోధుమ పిండి, ధాన్యమర్పణ, ఇంకా పానీయార్పణంగా ద్రాక్షారసం కూడా అర్పించాలి. ఉదయం ఎలా చేస్తారో సాయంకాలం కూడా అచ్చమలాగే. ఇది కూడా యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమనుంది. రోజు 2 సార్లు? ప్రతిరోజు? అసలీ నిత్యబలి వెనుక ఉద్దేశమేమై ఉంటుంది? ఎందుకింత ప్రాధాన్యత? ఇది దేవునితో నిరంతర సంబంధాన్ని సూచిస్తుంది.
ఆ నిబంధనను కొనసాగించడాన్ని చూపిస్తుంది. రోజువారీ ఆరాధన ఎలా ఉండాలో ఇది స్థాపిస్తుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవునికి బలి అర్పించడం ద్వారా ఇశ్రాయేలీయుల తరఫున యాజకులు నిరంతరం దేవుని సన్నిధిని కోరుతున్నట్లు, ఆయనతో సమాధానంగా ఉన్నట్లు ఇది తెలియజేస్తుంది. అంటే దేవుడు మాతోనే ఉన్నాడు అని గుర్తు చేసుకోవడం లాంటిదా? ఒక రకంగా అంతే. ఈ నిరంతర అర్పణ దేవుడు స్థిరంగా తమ మధ్య ఉన్నాడనే వాస్తవాన్ని, ఆయన కృపను గుర్తుచేస్తుంది. దేవునికి ఆయన ప్రజలకు మధ్య ఆ బంధం తెగిపోలేదని చూపించే నిదర్శనమిది. ఈ నిత్యబలి జరిగే చోట దేవుడొక గొప్ప వాగ్దానం కూడా చేసినట్లుంది కదా? అవును, అది చాలా అద్భుతమైన వాగ్దానం. ఈ నిత్య దహనబలి ఎక్కడ అర్పిస్తారో అంటే ఆ ప్రత్యక్షపు గుడార ద్వారం దగ్గర. అక్కడికి తానే వచ్చి ఇశ్రాయేలీలను కలుసుకుంటానని, వాళ్లతో మాట్లాడతానని యెహోవా వాగ్దానం చేశారు. అంతేకాదు, తన మహిమతో ఆ స్థలాన్ని, గుడారాన్ని, బలిపీఠాన్ని, యాజకులను కూడా పవిత్రపరుస్తానని చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా, నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడనయ్యుందును అని మాటిచ్చారు. అంటే ఈ యాజకత్వం, ఈ గుడారం, ఈ బలులు, వీటన్నిటి అంతిమ లక్ష్యం ఇదేనా? దేవుడు మాతో ఉన్నాడు అని ప్రజలు తెలుసుకోవడమేనా? ఖచ్చితంగా. ఈ అధ్యాయం ముగింపులో అదే స్పష్టంగా ఉంది. వాళ్లను ఐగుప్తు నుండి విడిపించిన ఆ దేవుడు యెహోవా తానే అని వాళ్లు తెలుసుకోవడమే ఈ ఏర్పాట్లన్నిటి ముఖ్య ఉద్దేశ్యం. నేను వారి దేవుడైన యెహోవాను అనే మాటతో ఈ భాగం ముగుస్తుంది చూడండి. ఆ గుర్తింపు, ఆ సంబంధమే అన్నిటికంటే ముఖ్యం. చాలా స్పష్టంగా ఉంది. యాజకులను నియమించడం దగ్గరనుండి దేవునితో నిరంతర సంబంధం కలిగి ఉండటం వరకు ఎంత వివరంగా, ఎంత సంకేతాత్మకంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారో అర్థమవుతుంది. ప్రతి చిన్న విషయానికి లోతైన అర్థం ఉంది. నిజమే. ఈ మొత్తం అధ్యాయంలో మనం చూస్తే శుద్ధీకరణ, ప్రతిష్ఠ, సమర్పణ, నిబంధన సంబంధం, ఈ అంశాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఇదంతా ఆ ప్రత్యక్షపు గుడారం, బలిపీఠం, యాజకత్వం చుట్టూ కేంద్రీకృతమై దేవుడు తమ మధ్య నివసిస్తున్నాడనే ఆ గొప్ప సత్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఆ రోజువారీ బలులు, నిరంతర భక్తి దేవునిపై ఆధారపడటం ఎంత అవసరమో గుర్తుచేస్తూనే ఉన్నాయి. అవును, ప్రాచీన కాలంలో ఆరాధన ఎలా ఉండేది, దాని వెనుక ఆలోచనలేమిటి అన్నది చాలా స్పష్టంగా తెలిసింది. అయితే ఇక్కడొక ఆలోచనొస్తోంది. ఈ ఆచారాలన్నీ రక్తం పూయడం, బలులు, వస్త్రాలు, ఆ కదలికలు చాలా భౌతికంగా, అంటే కంటికి కనిపించేలా ఉన్నాయి. కాని ఇవి పరిశుద్ధత, ప్రాయశ్చిత్తం, దైవిక సన్నిధి లాంటి కంటికి కనిపించని లోతైన ఆధ్యాత్మిక సత్యాలను చెప్పడానికి ఉద్దేశించబడ్డాయి. మరి ఆ అంతర్లీన సూత్రాలు అంటే పవిత్రత, సమర్పణ, దేవునితో సంబంధం, ఈ నిర్దిష్టమైన ఆచారాలు లేని ఈ కాలంలో వేరువేరు సందర్భాలలో ఎలా వర్తిస్తాయి? ఆ మూల భావనలు ఈనాడు ఎలా కనిపిస్తాయి? బహుశా ఇది మనం ఆలోచించాల్సిన విషయం కదా.